సర్కార్ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయనీకి ఇయాల్టి సంధి తెలంగాణ అంతటా గ్రామ సభలు వార్డు సభలు జరుగుతున్నాయి కదా. ఇక సభల్లో రచ్చ మామూలుగా అయితే లేదు. వచ్చిన అధికారులు లీడర్లను జనాలు గట్టిగానే మందలిస్తున్నారు. మరిగా ముచ్చట్లు అన్నిటి మీద ఓ నజరేద్దాం పాండ్రిగా. చూస్తున్నారా, పథకాల లిస్టులో మా పేరు లేదని అధికారుల మీదికి ఎట్లా పోతున్నారో. ఖమ్మం పట్టణంలో ఒకటే ఇంట్లో 3-4కి ఇండ్లు ఇస్తామని పేర్లు రాసిండ్రు. మేం అర్హులమైన మా పేర్లు రాయలేదు. ఇదేం ప్రజాపాలన, గిదేం తరీకా అని గరానికి వచ్చిండ్రు. ఇక్కడ ఒక్క కాడనే కాదు, తెలంగాణలో శురువైన ప్రజాపాలన గ్రామ సభలన్నింటికాడ గిట్లనే లొల్లులైనాయి. ఇక శానా జాగాల గ్రామ సభ పెట్టిండ్రంటే లిస్టులో మా పేరున్నదో లేదో, లేకుంటే ఏం చేసుడోననే ఆదుర్తతోని జనాలు పోతే ఓ కాడ గీ మేడం ఏమన్నదో ఇనుండ్రి. ఇది వచ్చిన వాళ్ళ పేర్లు వచ్చిన వాళ్ళందరికి వచ్చినట్టు కాదు, పేర్లు లేని వాళ్ళకు రానట్టు కాదు. ఇది ఓన్లీ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్. మీరు ఇంకెవరైనా కొత్తగా పేర్లు రానోళ్ళు అప్లికేషన్స్ ఇవ్వచ్చు. నేను ఫస్ట్ నుండి ఇదే చెప్తున్నా, వీళ్ళందరికి వచ్చినట్టు కాదు ఇండ్లు. ఇది ఓన్లీ మనం తీసుకున్న డాటా. లిస్టుల పేరచ్చినోళ్లకు రాకుంటే లిస్ట్ ఎందుకు రాసినట్టు, ఏం కథ? అసలు సర్కార్ ఏం చేస్తున్నది? ఇగిత్తం ఆగిత్తమని మమ్మల్ని ఎన్ని మాటల ఆఫీసుల చుట్టూ దింపుకుంటారు? గ్రామ సభలు పెట్టి ఊకే రాసుకుంటా పోవుడేనా? పథకాలు ఇచ్చుడు లేదా అని జనాలు గరానికి కత్తున్నారు. కానీ పబ్లిక్ కు పథకాలు రావాలంటే ఏం చెయ్యాలనో ఈ ఎమ్మెల్యే చెప్తున్నాడు ఇనుండ్రి. రేషన్ కార్డులైనా సరే, ఇండ్లైనా సరే, ఆ గ్రామ కార్యకర్తలు ఆ గ్రామ పెద్దలు కలిసి కూర్చొని డిసైడ్ చేసిన వాళ్ళకే లిస్ట్ ఇప్పిస్తాం. లేకపోతే ఒక్కరు కూడా రేషన్ కార్డు రాదు, ఒకరు కూడా రేషన్ కార్డు రాదు, ఒకరు కూడా ఇండ్లు రావు. మనం చెప్పే వరకు నేను చెప్పిన కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు చెప్పిండ్రు, ఎమ్మెల్యే దగ్గర పోతుంది లిస్టు, ఎమ్మెల్యే వాళ్ళ టిక్కు పెట్టిన తర్వాతనే ఆ ఒక లిస్టు రిలీజ్ అవుతుందని చెప్పడం జరిగింది. నేను డిపిఓకి చెప్పిన, అడిషనల్ కలెక్టర్ చెప్పిన, ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు చెప్పిన, ఇటువంటి లిస్టులో మీరు బయట పెట్టి రిలీజ్ చేయకండి, రిలీజ్ చేస్తే బాగుండదని హెచ్చరించడం జరిగింది. ఇన్నరా, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో? సర్కార్ పథకాలకు ఎవరు అర్హులయ్యా అంటే ఆ ఊళ్ళో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరి పేరు రాస్తే ఆళ్లే అర్హులట. అధికారులు నిజమైన అర్హుల జాబితా తయారు చేసినా దాన్ని బయట పెట్టద్దని ఎమ్మెల్యే సారు అధికారులకు వార్నింగ్ సుతం ఇచ్చిండట. ఓ గీంత మాత్కరానికి గ్రామ సభలు పెట్టుడెందుకయ్యా సామి? ఉత్తగా మీటింగు కయ్యే పైసలు దండుగా అన్ని ఊళ్ళలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనే ఇంట్లో కూసుండి ఎవరికి ఏం కావాలనో లిస్టు తయారు ఇయ్యమంటే అయిపోతుంది కదా. దానికి ప్రజాపాలన, తోకల పాలన అని పేర్లెందుకని చాలా మంది జనాలు ఫైర్ అవుతున్నారు. ఆరు గ్యారంటీలు ఆగుల పోయినాయి. రైతు భరోసాకు భరోసానే లేకుండా పోయింది. రుణమాఫీ చాలా మందికి కానే లేదు. తులం బంగారం మహిళలకి ఇత్తనన్న 2500 రూపాయల ముచ్చటే లేదు. అసలుకు సర్కార్కు ఏమన్నా సోయున్నదా? రాష్ట్రంలో జనాలు ఆగమైతుంటే సీఎం రేవంత్ రెడ్డి విదేశాలకు పోయిండు. సగం మంది మంత్రులు పక్క రాష్ట్రం పోయిండ్రు. జనాల తిప్పలను పట్టించుకునేటోలే లేరని ప్రజలు అగ్గై మండుతున్నారు. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి సారు, జర అధికారులకు మంచిగా ఆదేశాలిచ్చి పార్టీలతోని సంబంధం లేకుండా అర్హులైన పేదోళ్లకు సర్కార్ పథకాలు అందేటట్టు చూడుండ్రి, లేకుంటే మీరే బద్నాం అవుతారు. జర చూసుకోండ్రి మరి.